ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధికి చేరిన మనందరం కూడా మన హృదయాలు వాక్యాన్ని చేర్చుకోవడానికి సిద్ధపరచుకొని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ సర్వసత్యములోనికి నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసే క్రీస్తు అని అపోస్తులు చేసినటువంటి బోధ, ఆ బోధ ప్రతి క్రైస్తవుల్లోనూ ఆ బోధను గూర్చిన విశ్వాసంలోనే క్రైస్తవుడు ఉండాలని మీకు గతించిన వారంలో తెలియచేయడం జరిగింది. యేసే క్రీస్తు తెలుసుకోవడం, కొంత విషయాన్ని మనం ధ్యానం చేసాం. అపోస్తుల యొక్క విశ్వాసం ఏమిటో, దేవుడెవరో, దేవునికి యేసు ప్రభువుకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో మనం చూసాం. క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవలసినటువంటి గొప్ప సంగతి మనం ఆలోచన చేద్దాం. నేను బండి నడుపుకుంటూ వెళ్తున్నాను. వెళ్తూ నా ముందు కూడా ఒక ఆయన బండి మీద వెళ్తూ, ఆయన వెళ్తున్నాడు, నేను బండి మీద వెళ్తున్నాను. ఆయన బండి మీద ఆయన వెళ్తున్నాడు, నా బండి మీద నేను వెళ్తున్నాను. అలా ప్రయాణం చేస్తూ ఉంటుండగా మధ్యలో పోలీసు వారు ఆఫ్ చేశారు. పోలీసు వారు ఆఫ్ చేస్తే నా ఎదురెళ్ళిన అతన్ని మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. నన్ను ఆపి మీరు ఫైన్ కట్టాలి అని అన్నారు. ఇది గమనించండి. నా ముందెళ్ళి ఆయనకి డ్రైవింగ్ వచ్చు, నాకు కూడా డ్రైవింగ్ వచ్చు. ఆయనకి డ్రైవింగ్ తెలుసు, నాకు కూడా డ్రైవింగ్ తెలుసు. చెప్పాలంటే ఆయనకంటే ఇంకా బాగా నడిపే అనుభవం నాకు ఉంది. అయితే పోలీసులు ఏం చేశారంటే ఇద్దరిని ఆపారు. ఇద్దరిని ఆపినప్పుడు ఆయనను వెళ్ళిపోమన్నారు, నన్ను ఫైన్ కట్టమన్నారు. కారణం లైసెన్స్ లేకపోతే నువ్వు ఎంత బాగా బండి నడిపినా, ఎంత అద్భుతంగా బండి నడిపినా, ఈ లైసెన్స్ అనేది లేకుండా నువ్వు ప్రయాణం చేస్తే నీవు శిక్షకు అర్హుడివి.
ఈ శిక్ష పడకూడదు అని అంటే నీకు ఎంత బాగా డ్రైవింగ్ వచ్చినా పోలీసు వారు దృష్టిలో ఈ లైసెన్స్ అనేది లేకపోతే నీకు డ్రైవింగు రాదని అర్థం. నీకు డ్రైవింగ్ తెలుసు. ఈ డ్రైవింగ్ తెలిసిన తర్వాత నువ్వు బండి నడపడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. చట్ట ప్రకారంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు నీకు తెలియకుండా నువ్వు ఎంత బాగా డ్రైవింగ్ చేసినా పోలీసు వారి దృష్టిలో నీవు శిక్షకు అర్హుడవు. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తా ఉన్నానంటే, యేసు అని తెలియనటువంటి వారు ఎవ్వరూ కూడా భూమి మీద లేరు. ఇప్పుడు యేసు ప్రభు ఫోటో చూపించి ఈయన ఎవరంటే మీరు ఏం చెప్తారు? చెప్పండి, ఏం చెప్తారు? యేసు ప్రభు అంటాం కదా. ఇదే హైందవ సోదరులకు చూపించామనుకోండి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ముస్లిం సోదరులకు చూపించామనుకోండి, వాళ్ళు ఏమంటారు? అంటే ఇది చూపించి ఈయన ఎవరు అని అడిగితే చెప్పనటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. మరి యేసు అంటే తెలియడం, యేసు అనే మాట ఆ పేరు తెలుసు, ఆ పేరుకు సంబంధించిన ఫోటో చూపిస్తే భూమి మీద అందరికీ తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు కనుక అందరికీ పరలోకం ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇస్తాడా ఇవ్వడా? కారణం అందరికీ తెలుసు. దెయ్యాలు కూడా అన్నాయి, సర్వోన్నతుడైన కుమారుడా, దేవుని కుమారుడా, మాతో నీకేంటి మాతో నీకేంటి పని అని సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి యేసు అని దెయ్యాలు గుర్తించాయి. దెయ్యాలకు తెలుసు. దేవుని సన్నిధికి రాని ప్రజలకు తెలుసు. దేవుని ప్రజలమైన మనకి తెలుసు. ఇప్పుడు తెలిసినంత మాత్రాన మనం ముందు చెప్పుకున్న ఉపమానాన్ని బట్టి అసలు యేసు అనే మాటకు అర్థం ఏమిటో, ఆ అర్థంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటో అది తెలుసుకొని దానిని నువ్వు విశ్వసించకపోతే నీకు యేసుప్రభు ఎంత తెలుసో బయట అన్యజనులకు కూడా అంతే తెలుసు. అప్పుడు ఇద్దరు సమానమే. ఎప్పుడు అంటే మనం నోటితో యేసుప్రభు అని ఎన్నో పాటలు పాడుతూ ఉన్నాం, ఎన్నో కీర్తనలు పాడుతూ ఉన్నాం. కానీ యేసు అంటే ఏమిటో జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను. ఏం చూశాడు? ఆయన రూపాన్ని చూశాడా? ఏం చూసడానికి వెళ్ళాడు అని అంటే యేసు ప్రభుని చూడగానే ఇతను ఏమన్నాడంటే, ఇదిగో నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. ఏం చూసి అన్నాడు? మరి ముఖం చూసి అన్నాడా? ఆ పై రూపాన్ని చూసి
ఆ మార్పు వచ్చిందా? ఆ పై రూపాన్ని చూసి మార్పు రావాలంటే యూదులు సిలువ వేయకూడదు. అంటే యేసు అనే పదంలో నువ్వు చూడాల్సినటువంటి ఆంతర్యమైనటువంటి ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని గనక నువ్వు చూడకపోతే నీవు యేసుని ఎరిగినటువంటి వాడవు కాదు. బాహ్య నేత్రాలతో చూస్తున్నావు తప్ప నీ ఆంతర్యముతో యేసు ప్రభుని చూడాల్సినటువంటి స్థితిలో మనం చూడడం లేదు. మొన్న మనం అనుకున్నాం యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. నీవేనా రక్షకుడివి అని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు నన్ను రక్షించాడు అని నేను రక్షణలో ఉన్నాను అని అనుకుంటున్నాం. చాలామంది ఏమంటామంటే నేను రక్షణ పుచ్చుకున్నాను అని అంటాం. ఈ సంవత్సరమే మేము రక్షణ పొందాము అని అంటాం. ఈ రక్షణ పొందాము అనే మాట ఏం చూసి నువ్వు ఆ మాట అంటున్నావంటే ఏదో నీకు తెలిసిన జ్ఞానంతో బాప్తీసం తీసుకున్నాను కనుక నేను రక్షణలో ఉన్నాను అని అనుకుంటా ఉన్నాం. కానీ ఎలా రక్షిస్తున్నాడు? ఎవరిని రక్షిస్తున్నాడు? ఈ రక్షణలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఈవేళ యేసు అనే పదాన్ని గూర్చి మనం నేర్చుకుందాం. ఎందుకు అని అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూడండి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. పాత నిబంధనలో. కొత్త నిబంధనలో లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ క్రైస్తవులకి అర్థం కాని విషయం. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే మొన్నటి నుండి కూడా మనం పరిశీలన చేస్తున్నాం. క్రైస్తవులందరూ ఏమనుకుంటున్నామంటే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, యెహోవాయే యేసుక్రీస్తుగా పుట్టాడు. ఇది క్రైస్తవుల విశ్వాసం. ఇది అపోస్తలుల విశ్వాసం కాదు. అపోస్తలుల విశ్వాసం ఇది కాదు. ఈనాటి క్రైస్తవుల విశ్వాసం యెహోవా యేసుక్రీస్తుగా పుట్టాడు అన్న విశ్వాసమే కానీ అపోస్తలుల విశ్వాసం అయితే అది కాదు. ఎందుకు క్రైస్తవులు పొరపాటు పడుతున్నారంటే నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనే ఆజ్ఞ. ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు నీకు అని నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా దగ్గరకు వచ్చేసరికి నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ఇంకొకడు లేడు. నిన్ను రక్షించే రక్షకుణ్ణి నేను ఒక్కడే, నా పేరు యెహోవా. ఇప్పుడు లూకా సువార్తకు వచ్చేసరికి ఇదిగో మీ కొరకు నేడు రక్షకుడు మీ కొరకు
పుట్టి ఉన్నాడని యేసుని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యెహోవా యేసు కాదు, యేసు యెహోవా కాదంటే ఇద్దరు రక్షకులు ఎందుకుంటారు అప్పుడు? ప్రశ్న. నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడని యెహోవా చెప్పినప్పుడు యేసు ప్రభువు ఇదిగో రక్షకుడు అని దేవదూతలు చెప్తున్నప్పుడు ఎంతమంది రక్షకులు అయ్యారు? ఇద్దరు అయ్యారు. ఇద్దరైతే ఇప్పుడు యెషయా గ్రంథం తప్పు అయిపోద్ది. నేనే ఇంకొకడు లేడు అన్నాడు గనక. అందుచేత క్రైస్తవులు ఏమన్నారంటే, ఇదంతా ఎందుకు వచ్చింది తిరకాసురా బాబు, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడంటే ఇంకే గొడవ లేదు, ప్రాబ్లం లేదనుకున్నారు. అని ఈనాటి క్రైస్తవుల యొక్క విశ్వాసం అంతా కూడా అలాంటి ఒక అబద్ధపు విశ్వాసంలో క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. అందుకే నేను ముందు చెప్పాను, నీకంతా డ్రైవింగ్ వచ్చు, కానీ ఉండాల్సినవి లేకపోతే నువ్వు శిక్షార్హుడివి. అలాగే యేసును గూర్చినటువంటి జ్ఞానం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నువ్వు యేసు నామములోనికే బాప్తీసం పొందలేదు ఈ విషయం తెలియకపోతే. కనుక ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి కష్టం వచ్చినప్పుడు ఎవరు రావాలి? ఎవరు వచ్చి రక్షించాలి? యెహోవా వచ్చి రక్షించాలి. మరి యెహోవా వచ్చి రక్షిస్తే నువ్వు బ్రతుకుతావా? బ్రతుకుతామా? నన్ను చూచిన నరుడు బ్రతక నేరడు. నన్ను చూచిన నరుడు బ్రతక నేరడు. ఇవన్నీ మైండ్లో ఉండాలి ప్రతి విషయం కూడా, లేకపోతే వాస్తవాలు మనం చెప్పలేం. ఒకదానికొకటి వ్యతిరేకంగా కనబడుతుంది. వాటన్నిటినీ ఛేదిస్తేనే నువ్వు సర్వసత్యంలోనికి నడిపించబడతావు. ఇవన్నీ మనం దేవుని దగ్గర నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. ఒక ప్రశ్నకి ఒకటి సంబంధం ఉండదు. ఈ సంబంధం లేనటువంటి వాటిని మనం ఆలోచన చేయలేక చివరికి ఏమన్నామంటే యెహోవాయే యేసుక్రీస్తుగా పుట్టాడు అని క్రైస్తవులందరూ విశ్వసిస్తూ ఉన్నారు. అపోస్తుల విశ్వాసం అది కాదు. ఎందుకంటే వాళ్ళ వాక్యాన్ని ధ్యానం చేశారు, వాక్యాన్ని ధ్యానం చేసి బోధించారు. మనవాళ్ళు ప్రసంగాలు చేస్తారు. ప్రసంగానికి బోధకి చాలా తేడా ఉంటుందండి. ప్రసంగం అనేది చాలా నవ్వులాటగా ఉంటుంది, జోక్స్ ఉంటాయి, వెటకారాలు ఉంటాయి. ఒక 20 వచనాలు చూపించి ఒకే మాట మీద చెప్తూ ఉంటాడు. ఇది ప్రసంగం. బోధ అని అంటే ఒక సంగతిని నీకు బోధపడేలా, అది నీ హృదయానికి అర్థమయ్యేలా చెప్పడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో ఎదురు చూస్తే తప్ప దేవుడు ఆ విషయాలు మనకు బయలుపరచడన్నమాట. శుక్రవారం మనం చేసుకునేది ప్రసంగం, కానీ ఆదివారం చేసేది బోధ. ఈ బోధ నీ హృదయాన్ని అంగీకరించేదిగా చేయాల్సినటువంటి బాధ్యత అన్నమాట. ఇది బోధ. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలీని రక్షించడానికి యెహోవా రావాలి. ఇప్పుడు యెహోవా గనక నువ్వు ఏదో ఒక శ్రమలో ఉన్నావు, శోధనలో ఉన్నావు,
నిన్ను రక్షించడానికి యెహోవా వస్తే నువ్వు ముందు ఏమైపోతావు? కాలి బూడిదైపోతావు. కాలి బూడిదైపోతావు. ఏముండదు అక్కడ, రక్షించడానికి ఏముండదు అప్పుడు. మరి ఇప్పుడు యెహోవా రావడానికి లేదు. ఇప్పుడు యెహోవా ఎలా వస్తాడో, ఎలా నిన్ను రక్షిస్తాడో, ఎలా నిన్ను రక్షించి నిత్య జీవానికి తీసుకొని వెళ్తాడో ఆయన ఆలోచన ఏమిటో అది నీకు బోధపడితే తప్ప నీవు యేసు అనే మాటలో ఉన్నటువంటి అర్థాన్ని నీవు తెలుసుకోలేవన్నమాట. చూడండి, యెషయా గ్రంథంలో కింద వచనం కూడా చదవమ్మా. 12వ వచనం, 43:12. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే, నేనే దేవుడను, మీరు నాకు సాక్షులు. ఇదే యెహోవాకు. చూడండి, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. నేనే యెహోవాను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయువాడను నేనే, అది వదిలేండి మిగతా. నేను దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇది యెహోవా వాక్కు. ఈ యెహోవా వాక్ అయినటువంటి యెహోవా మాటను నీవు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే తప్ప నిన్నెలా రక్షిస్తాడో, ఆ రక్షణ నీకు ఎలాగుంటుందో నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఒకసారి కీర్తన గ్రంథము, అక్కడ కూడా ఒక చిన్న మాట చూద్దాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము, 91వ అధ్యాయము 16వ వచనం, 16వ వచనం. నా రక్షణ అతనికి చూపించెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఎవరి మాట ఇది? ఎవరి మాట? ఎవరి మాట? మరి దావీదు మాట అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఎవరి? దేవుని మాటలు, నేను కాదు. అక్కడ దావీదు చేత దేవుడు మాట్లాడించిన మాట, నా రక్షణ అతనికి చూపించదను. ఇప్పుడు రక్షణ ఎవరు చూపించాలి? ఎవరు చూపించాలి? దేవుడు అంటే చాలామంది ఉన్నారు, ఆ పేరుతో సహా చెప్పగలగాల మనం. దేవుడైనటువంటి యెహోవాయే. ఆ రక్షణ ఎలా ఉంటుందో దానిని ప్రకటించేవాడను నేనే, దానిని రక్షించేవాడను నేనే, దానిని గ్రహింపచేయువాడను నేనే. ఈ మూడు యెహోవా చేస్తే తప్ప రక్షణ అనేంటో నీకు తెలియదు. అందుచేత నేను ముందన్నాను, యేసు ప్రభు ఫోటో చూపించి ఎవరిని అడిగినా ఈయన యేసు, ఈయన యేసు, యేసు అనే చెప్తారు తప్ప, కానీ యేసు అనే పదంలో లేకపోతే యేసు అనే ఆయనలో ఉన్నటువంటి ఆ తాత్పర్యం కనుక నీకు తెలియకపోతే నీవు ఆయన రక్షణ నీవు చూడలేదు. ఇప్పుడు ఆ రక్షణ ఎలాగో మనం చూడాలి. అపోస్తలులు ఎలా చూశారో మనం చూడాలి. అప్పుడు చూస్తే యెహోవా యేసుక్రీస్తుగా వచ్చాడో లేకపోతే యెహోవా ఎవరినన్నా పంపించి నిన్ను రక్షిస్తూ ఉన్నాడో ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలుని రక్షించువాడను నేనే అన్నటువంటి యెహోవా ఇశ్రాయేలీని ఎలా రక్షిస్తూ ఉండేవాడు, ఇది మనం నేర్చుకోవాలి. పాత నిబంధన ఎందుకు నీకంటే ఇది
ఏ పుస్తకం అన్నా? బాల శిక్షకుడు. పాత నిబంధన బాల శిక్షకుడు. నీకు కొత్త నిబంధనలో ఒక విషయం అర్థం కాకపోతే పాత నిబంధనలోకి వెళ్ళి నేర్చుకోవాలి. పాత నిబంధనలో ఛాయ, పాత నిబంధన నీడ. ఆ నీడలో నువ్వు నేర్చుకొని వాస్తవాన్ని గ్రహించగలిగితే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. నీకు ఛాయగా ఉన్నటువంటి దానిలో నుండి యేసు ప్రభుని ఎలా చూడాలో అలా చూడగలిగితే అది రక్షణ, దానికి అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం పాత నిబంధనలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నేనే చదువుతాను, వినండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 18వ వచనం. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇప్పుడు యెహోవా రక్షణ కార్యం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఇశ్రాయేలీలు అనేవారు ఆయన ప్రజలు. ఇశ్రాయేలీలు అనేవారు ఆయన ప్రజలు. ఆయన ప్రజలకు శత్రువులు ఉన్నారట. శత్రువులు ఉన్నారు. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విన్నాడట. యెహోవా చూస్తూ ఉన్నాడట. చూసి ఏం చేశాడంటే వాళ్ళని ఆ శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి ఏం చేశాడంటే న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ఆ న్యాయాధిపతులకి ఆయనే తోడుగా ఉండి వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. నేనే రక్షకుణ్ణి, నేను తప్ప వేరొక రక్షకుడికి మీకు లేడు అన్నటువంటి యెహోవా ఇశ్రాయేలీలకి శ్రమ వచ్చినప్పుడు, శత్రువుల చేత బాధింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనుషులలోనే కొందరిని న్యాయాధిపతులుగా ఏం చేశాడు? ఏర్పాటు చేసి వారి ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను రక్షిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 6-9 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. హివ్వీయులు, యెబూసీయులు జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. 9వ వచనం రండి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి రక్షించెను. ఆగండి, ఇక్కడ చూడండి. శత్రువులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ పేర్లు చదివాం, ఆ వర్గాల పేర్లన్నీ చదివితే ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరి
అన్యజనులైనటువంటి వారి కుమార్తెలను వీళ్ళ కోడలను చేసుకోవడం, వీళ్ళ కొడుకుల్ని వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళ కూతుర్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ కూతుర్ని వీళ్ళేమో కోడళ్ళు చేసుకోవడం అనే ఒక పాపం చేశారు వీళ్ళు. ఇశ్రాయేలీలు చేసిన పాపం అది. ఎప్పుడైతే పాపం చేశారో వీళ్ళకి ఏమొచ్చిందట? శ్రమ వచ్చింది. మనం పాపం చేస్తేనే మనకి శ్రమ వస్తుంది. పాపం చెయ్యకపోతే శ్రమ రాదు. నీకు శ్రమ వచ్చింది అని అంటే నీ హృదయంలో ఏదో దేవుని ఆజ్ఞను మీరినటువంటి ఏదో ఒక పని నువ్వు చేస్తున్నావు అన్నమాట. అలా చేసినప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రమ పరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీని బాధిస్తున్నాడు, మరలా రక్షించుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బాధిస్తున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినప్పుడు. ఎప్పుడు మరలా వాళ్ళు రక్షిస్తున్నారంటే మళ్ళా వీళ్ళు పశ్చాత్తాపడి దేవునికి మొర్రపెట్టినప్పుడు. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా ఇప్పుడు యెహోవా వింటా ఉన్నాడన్నమాట. విని ఒత్నీయేలను ఒకని రక్షకునిగా వాళ్ళ కొరకు నియమించి ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన 14వ వచనం, యెదూహును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. ఇక్కడ ఈ న్యాయాధిపతుల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలు పాపం చేయడం, పాపం చేసిన ప్రతిసారి వీళ్ళకి శ్రమ కలగడం, శ్రమ వచ్చిన ప్రతిసారి మళ్ళీ వీళ్ళు యెహోవాను మొరపెట్టడం. అప్పుడు మళ్ళీ యెహోవా ఎవడు నీతిగా ఉన్నాడో అందులో ఒకరిని చూసుకుని వాణ్ణి వీళ్ళకి రక్షకుడుగా నియమించడం, నియమించి వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని రక్షిస్తూ ఇలా రక్షకుడుగా ఇశ్రాయేలీని ఎలా రక్షించాడు అన్న విధానం చూస్తే యెహోవా అన్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు అన్నటువంటి దేవుడు ఇశ్రాయేలీలు ఎలా రక్షిస్తున్నాడంటే రక్షించడానికి ఒకడిని ఏం చేస్తున్నాడు? నియమిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు యెహోవా నియమిస్తూ ఉన్నాడు. నియమించినప్పుడు ఇక్కడ యెదూహు అనేవాడు రక్షించాడు, లేదా ఇతీయేలు అనేవాడు రక్షించాడు, ఒత్నీయేలు అనేవాడు రక్షకుడుగా పెట్టాడనమాట. ఇప్పుడు మరి వీళ్ళు రక్షించినట్ట యెహోవా రక్షించినట్ట? ఇప్పుడు మా ఇల్లు, ఇప్పుడు ఈ మందిరం ఉందండి, ఈ మందిరాన్ని డబ్బులన్నీ ఇచ్చి నేను కట్టాను అని అన్నాను అనుకోండి, ఈ మందిరాన్ని నేను కట్టాను అని అన్నాను అనుకోండి, అంటే తాపి పని చేశానా, అడుసు తొక్కానా, ప్లాస్టింగ్ చేశానా? ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇల్లు సురేష్ గారు అన్న ఆయన మేస్త్రి కట్టాడు, కట్టింది ఆయన. నేనేం చెప్తాను? మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నానంటాను. అప్పుడు కట్టినైంది అవుతుందా ఇల్లు? సురేష్ గారిది అవుతుందా, నాది అవుతుందా? నాది అవుతుంది. కట్టింది ఆయన అయినా కట్టించుకున్నది నేను, నాది. అలాగే యెహోవా రక్షకుడు ఒకరిని పెట్టి నిన్ను రక్షించుకుంటున్నాడు. ఒకరిని బట్టి ఇశ్రాయేలీల్ని రక్షించుకుంటా ఉన్నాడనమాట, రక్షించుకుంటా ఉన్నాడు. ఇది రక్షణ అని అంటే. ఇప్పుడు అలా రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలేమో భూ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు,
ఈ ఇశ్రాయేలీలు రక్షించడానికి యెహోవా ఏం చేశాడంటే అలాంటి ఒక క్రమంలో ఇశ్రాయేలీని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉండేవాడు. వీళ్ళు భూ సంబంధమైన ఇశ్రాయేలీలు. యాకోబు 12 కుమారులు భూ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఈ భూ సంబంధమైన ఇశ్రాయేలీలే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా చెయ్యాలి. ఇశ్రాయేలీలు ఇద్దరు, గమనించండి, ఇశ్రాయేలీలు ఇద్దరు. యాకోబు ద్వారా పుట్టిన 12 కుమారులు ఇశ్రాయేలీలు భూ సంబంధమైనటువంటి వారు. యాకోబు సంతానంలో నుండి యోసేపు దావీదు వంశంలో నుంచి వచ్చిన యోధా వంశంలో నుంచి వచ్చిన యేసు ప్రభు ద్వారా పుడితే వాళ్ళ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు భూ సంబంధమైన ఇశ్రాయేలీలకి నాయకుడు ఎవడంటే మోషే. ఎక్కడి వరకు నడిపించడానికి? కనాను దేశానికి నడిపించడానికి. ఇది భూ సంబంధమైన ప్రయాణం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు కావాలి ఆయనకి. ఎందుకు? ఆదాము ద్వారా పుట్టిన మనందరం కూడా పాపులం, అందరం కూడా పాపానికి పుట్టినటువంటి వారు. మన శరీరంలో పాపం ఉంది, మన రక్తంలో పాపం ఉంది, మన పుట్టుకలోనే పాపం ఉంది. పాపం చేసిన వాడు పాపానికి జీతం మరణం. పాపము వలన వచ్చి జీతము మరణం. ఇప్పుడు దావీదు వంశంలో పుట్టిన యాకోబు వంశంలో పుట్టిన ఇశ్రాయేలీలందరిపైన ఏమి ఏలుబడి చేస్తుంది? పాపము ఏలుబడి చేస్తుంది. వాళ్ళ పరలోకానికి లేరన్నమాట. మరి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదము అంటే పరలోక సంబంధమైనది. ఇప్పుడు భూ సంబంధమైన వారి ప్రకారంగా చూస్తే మనము అన్యులం, దేవుని ప్రజలం కాదు. మరి భూలోక వంశాలన్నిటికీ ఆశీర్వాదం అన్నప్పుడు మనం అందులోకి రాము. ఎందులో? యాకోబు వంశంలోకి మనం రాము. వాళ్ళ 12 గోత్రాలు. మనను గూర్చి ఏమని చెప్తుందంటే గ్రంథం, మీరు దేవుడు లేని జనాంగం అంది. చూస్తారు ఒకసారి, చూద్దామా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి మనం, కాబట్టి మునుపు శరీర విషయంలో మనం అన్యజనులు, శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారము. అంటే మనకు సున్నతి ఉందా? అన్యులకి లేదు. అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి. మనం ఎలాంటి వాళ్ళమాట? అండి? దేవుడు లేని ప్రజలు. మరి ఇప్పుడు నీకు పరలోకం ఎలాగొస్తుంది? అబ్రహాముతో చేసిన ఆశీర్వాదం నీకు ఎలాగొస్తుంది అంటే నీకు రాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మనం కూడా ఆ ఆశీర్వాదం పొందాలని, మనం శరీర ప్రకారపు ఇశ్రాయేలీలు అయితే ఆ వాగ్దానాలు మనకు ఉండును.
కానీ మనం శరీర ప్రకారపు ఇశ్రాయేలీలు కాదు మనం. అందుకని ఈ వాగ్దానాలు మనకు లేవు. ఇప్పుడు వాగ్దానాలు ఎవరికి? ఇశ్రాయేలీలకే. ఇప్పుడు ఆ వాగ్దానాలు పొందడానికి, ఇది ఆత్మ సంబంధమైన వాగ్దానాలు పొందడానికి దేవుడు ఏం చేశాడంటే, ఆ లేవి ఆ యోధా గోత్రంలో నుండి ఇదిగో నేను ఒకడిని పుట్టిస్తాను. అతడు మోషేమో కానా అనే ఊరు వరకు మిమ్మల్ని ప్రయాణం చేయిస్తే ఈయన ఎక్కడి వరకు నడిపిస్తాడంటే పరలోకానికి నడిపిస్తాడన్నమాట. అందుకే యేసుప్రభు నేనే మార్గము. ఇప్పుడు ఈ విషయం మనకు తెలియాలి. ఈయన ఎలా రక్షకుడు అయ్యాడో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకొని ఆ విశ్వాసంతో గనక నువ్వు తిరిగి జన్మిస్తే నీ మొదటి జన్మ భూ సంబంధమైన తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి నీవు ఇప్పుడు యేసు అనే పదంలో నిన్ను ఎలా రక్షిస్తాడో నీవు కూడా అలా తెలుసుకొని విశ్వసిస్తే తప్ప నీకేం లేదు, రక్షణ లేదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామన్నమాట. అయ్యో ప్రభా, మేము పాపంలో ఉన్నాం, మాకు సాతాను అనే ఒక శత్రువు ఉన్నాడు, మా మీద పాపము ఏలుబడి చేస్తుంది అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే మొరపెడతా ఉన్నారో, అక్కడ ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు ఏదో ఒక న్యాయాధిపతిని పంపించి ఎలాగైతే రక్షించేవాడో నిన్ను కూడా సాతాను యొక్క బంధకాలలో ఉన్నటువంటి మనము, పాపములో ఉన్నటువంటి మనము, పాపము వలన వచ్చి జీతము మరణానికి చెందినటువంటి మనము, ఆ మరణాన్ని నుండి నిన్ను రక్షించాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో నీ కొరకు యేసు అనే ఒక ఆయన్ని రక్షకుడుగా ఏం చేశాడు? పుట్టించాడట. ఇప్పుడు రక్షకుడు ఒక ఆయన, రక్షకుడుగా నియమింపబడిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనేమో యేసు, నిన్ను రక్షించేది యెహోవా. అదండి రక్షణ అంటే. అందుకే అపోస్తుల యొక్క విశ్వాసం ఏమిటంటే, నువ్వు దేవుని కుమారుడువైన, సర్వోన్నతుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు అంటే అలా రక్షించడానికి అభిషేకింపబడినటువంటి వాడవు. మమ్మల్ని రక్షించడానికి అభిషేకింపబడినటువంటి వాడవు అని అపోస్తుల యొక్క విశ్వాసం అన్నమాట. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము ఒకసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. చాలా అమ్మ అక్కడి వరకు. ఇక్కడ చూడండి, ఎలా రక్షకుడు అయ్యాడు నీకు, ఎలా నిన్ను రక్షిస్తాడు. ఈవేళ సంఘాల్లో మాకు యేసుప్రభు అవసరం లేదండి, యెహోవా ఉంటే చాలు, మాది యెహోవా సాక్షుల సంఘం అంటున్నాం. కొందరు అంటున్నారు యెహోవా మాకు అవసరం లేదండి, మేము క్రీస్తు సంఘం అని అంటున్నారు. కొందరు వీళ్ళిద్దరూ వద్దండి, మేము పరిశుద్ధాత్మ చాలు, మాకు పరిశుద్ధాత్మే కావాలి అనే సంఘాలు కొన్ని ఉన్నాయి. అంటే సంఘాలు ఎలా విడిపోని అని అంటే, నీకున్నటువంటి శత్రువు నిన్ను అలా విడదీస్తూ ఉన్నాడు, నిన్ను అలా పాపంలోని గెంటేస్తూ ఉన్నాడు. అందుకని నువ్వేమనుకున్నావంటే, నాకు ఎవరో చెప్తున్నారు, అదే విశ్వాసము, అదే భక్తి, అదే అనుకుంటున్నావు నీవు. కానీ దానిలో ఉన్న ఆ తాత్పర్యం తెలుసుకోలేకపోతూ ఉన్నావు.
ఇక్కడ అపోస్తలులు చెప్తున్నారు, ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయడానికి అభిషేకించాడట. ఎవరిని? యేసుని. అదే యేసే క్రీస్తు అని అంటే ఏం చేయడానికి అభిషేకించాడు అని అంటే అనేకమైనటువంటివి దేవుడు ఏదో సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసు అనే ఆయన అభిషేకము పొందాడనమాట. మరి ఏం సంకల్పించాడు ప్రజల పట్ల, మన పట్ల దేవుని కార్యం ఏమిటి, ఏమి సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు అనంటే మనము రక్షింపబడి దేవుని యొక్క రాజ్యంలో ఉండడం, మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా మార్చబడి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలమై యూదా గోత్రంలో మనం కూడా కలిస్తే తప్ప 12 గోత్రాలు దేవుడు లెక్కబెట్టిన 12 గోత్రాలు ఇశ్రాయేలీలని ఎలాగైతే అన్నారో, ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ 12 గోత్రాలు ఏమైనాయి? కొట్టివేయబడినాయి. ఇప్పుడు ఆ 12 గోత్రాల వారైనా అన్య జనాంగంలో ఉన్న మనమైనా ఏ గోత్రంలోకి రావాలి? యూదా గోత్రంలోకి రావాలి. మనం యూదులం అవ్వాలి. యూదా గోత్రంలోకి వస్తే తప్ప యూదా గోత్రపు సింహము నిన్ను ఏలుబడి చేయదన్నమాట. నిన్ను అలా రావాలని, అలా రప్పించడానికి, నిన్ను అలా రక్షించడానికి నీకు దేవుడు లేని జనాంగము, వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, నీ ఇష్టానుసారంగా బ్రతకం. ఎప్పుడైతే అవన్నీ పాపమని తెలుసుకొని నేను నిత్య జీవం కావాలి అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, మనం మొరపెడితే, అప్పుడు యేసు అనే ఆ రక్షకుణ్ణి అభిషేకించి పంపాడట. ఎందుకు పంపాడో చూద్దాం. యెషయా గ్రంథము ఎందుకు అభిషేకించాడో చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. మనం న్యాయాధిపతుల్లో చూసాం. న్యాయాధిపతులు అందరి మీదకి ఎవరి ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. ఇక్కడ యేసు ప్రభుని గురించి చెప్తున్నారు చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎందుకు అభిషేకం పొందాడో, రక్షకుడుగా నిన్ను ఎలా రక్షించడానికి దేవుని చేత అభిషేకం పొంది భూమి మీదకి వచ్చాడు కనుక యేసే క్రీస్తుని నమ్మాలి. యెహోవా యేసు క్రీస్తుని కాదు. ఇక్కడ యెహోవా చెప్తున్నాడు ఏమనంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఎవరి మీదకి? ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? నా అన్న వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పాలి. నాకు చెవుడు వచ్చిందని ఇందాక చెప్పాను. నా అంటున్నది ఎవరు? యేసు ప్రభు. అది అలా రావాలి క్లారిటీ. ప్రభువగు యెహోవా ఆత్మ యేసు మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయములు గలవారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారికి
చెరలో ఉన్నటువంటి వారికి విడుదలయు ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపెను. యేసుప్రభు వారు చెప్తున్న మాటలు, యేసుప్రభు అని గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆ యెహోవా ఎలా పంపించాడో యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు త్రిత్వం ఎక్కడవుతుందండి? త్రిత్వము అనేది ఎక్కడవుతుంది? ఇప్పుడు యెహోవా యెహోవాగా ఉన్నాడు, యేసు యేసుగా ఉన్నాడు. యెహోవా సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని కుమారుడికి చెప్పాడు. కుమారుడికి చెప్పి ఆ సంకల్పం అంతా నెరవేర్చమని భూమి మీదకి పంపడం జరిగింది. భూమి మీద పంపడం జరిగింది. ఏమేం చేయడానికట? దీనులకు సువార్తమానము ప్రకటించడం. సువార్త ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది చెప్తారా? యేసుప్రభు పుట్టినప్పుడా? యేసుప్రభు 12 ఏళ్ళకా? ఎప్పుడు ప్రారంభమైంది? తెలీదా? అది మరి ఇవన్నీ మనం తెలియకుండా బాప్తీసం తీసేసుకున్నాం. మేము క్రైస్తవులు, మాకు అంతా తెలుసు, మీరేం చెప్పక్కర్లొద్దు అనే పరిస్థితిలో మనుషులు ఉంటా ఉన్నారన్నమాట. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. సమయం సరిపోదు, బోధకి ఎప్పుడు సమయం సరిపోదు. అందుకే రేపు 1.5 2 గంటలు ఉంటుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటించ మొదలుపెట్టెను. ఎప్పుడు మొదలు పెట్టాడటండి? ఎప్పటి నుంచి? అప్పటి నుండి. ఎప్పటి నుండి? ఎక్కడికి వెళ్ళొద్దు, పై 4 వచనాలు చదివి చెప్పండి. ఎప్పటి నుండి? 40 దినాలు ఉపవాసం ఉన్న తరువాత సాతాను చేత శోధింపబడి సాతానుని జయించిన తర్వాత అప్పటి నుండి ఏం చేశాడంటే సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడట. సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడంట. ఎప్పుడంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడై 40 దినాలు ఉపవాసం ఉండి, ఉపవాసం అయిన తర్వాత శోధనని ఎదుర్కొని ఆ శోధన జయించి దేవుని ఆత్మచేత బలం పొందుకొని అప్పుడు సువార్త ప్రకటించాడు. ఇక్కడికి వచ్చండి 61. యెహోవా హితవత్సరము 61:2 మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు. 2 విషయాలు ఈ మాటలో ఎందుకు వచ్చాడట? యెహోవా హితవత్సరము. హితవత్సరం అంటే నీకు హితంగా బోధించేదేదో, నీకు హితం చెప్పడం అంటే నీకు జ్ఞానం నేర్పడం, నీకు తెలియజేయడం.
ఎవడన్నా మన మాట ఏంటలేదు అనుకోండి, ఎంత చెప్పినా వీడికి హితం ఎక్కడం లేదురా అంటామా లేదా? అంటే వినడం లేదని చెప్పిన. ఇప్పుడు నీకు చెప్పడానికి ఏం చెప్పడానికి? ప్రతిదండన దినము అంటే ఏ దినము? ఏ దినము? అగ్నిగుండ దినం, తీర్పు దినం. ఇప్పుడు ఆ దినాన్ని ప్రకటించడానికి యేసు ప్రభుని అభిషేకించారట. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే హితవాక్యం చెప్తాడు. అది వినకపోతే నీకు కలిగే నష్టమేదో బోధిస్తాడు. ఇవన్నీ బోధించడానికి 61వ వచనం అంతా 61వ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదవండి. చదివితే అక్కడేమని ఉంటుందంటే దేవుడు నన్ను అభిషేకించి ఇదిగో ఈ పనులన్నీ చేయడానికి నన్ను భూమి మీదకే పంపించాడు. ఆ విశ్వాసం ఉందా మనకి? యెహోవా చేత యేసు అనే ఆయన అభిషేకము పొంది భూమి మీదకి పంపించబడ్డాడు అన్న విశ్వాసం ఉందా? యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడన్న విశ్వాసం ఉందా? చెప్పాలి. ఏ విశ్వాసంలో ఉన్నాం మనం? అందుకే పౌలు గారు అన్నారు, ఒక్కటే విశ్వాసము, అన్ని విశ్వాసాలు లేవు, ఒక్కటే విశ్వాసము, ఒక్కటే బాప్తిస్మము. అందుకు అపోస్తులు ఎక్కడ చూసినా ఏం ప్రకటించారు అంటే యేసే క్రీస్తుని ప్రకటించిరి. మనమేమో యేసు యెహోవాయే యేసుక్రీస్తు అని మనం ప్రకటిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఆ ప్రకటన చేయలేదు. వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే వారి యొక్క విశ్వాసం ఏమిటి అని అంటే మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక చూడండి, యోహాను సువార్త చూసి మనం ఒకసారి ముగిద్దాం. యోహాను రాసిన సువార్త కాదు, క్షమించండి, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దానికి ముందు 4వ అధ్యాయము, దానికి ముందు వచ్చిన 4వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. అపోస్తుల సాక్ష్యం ఏంటండి? ఇప్పుడు మనం అపోస్తుల కార్యాల్లో మొదటి అధ్యాయంలో చూసాం వాళ్ళు ఎందుకు సాక్షులని. లూకా సువార్త 24 అధ్యాయంలో చూసాం వాళ్ళు ఎందుకు సాక్షిగా యేసు ప్రభు పెట్టారు అని. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే తండ్రి అంటే ఎవరు? యెహోవా తన కుమారుణ్ణి అంటే ఎవరు? యేసుక్రీస్తుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసాం. ఇప్పుడు చూసింది ఫోటోనా? ఆయన ముఖాన్నా? ఆయన ఏ కార్యాలైతే చేస్తున్నాడో ఆ కార్యాల ద్వారా గ్రహించారట వీళ్ళు. చూచి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని యెహోవాయే యేసు ప్రభుని ఒప్పుకోమంటున్నాడా? లేకపోతే యెహోవా కుమారుడని ఒప్పుకోమంటున్నాడా? అర్థమవుతుందండి? యేసు దేవుని కుమారుడని ఎవడైనా ఇదే ఒప్పుకోవాలి. యెహోవాయే యేసుక్రీస్తును ఒప్పుకుంటే అది నీ సొంత విశ్వాసం. అదే నీకు యేసు ప్రభు తెలుసు కానీ నీకు డ్రైవింగ్ వచ్చి కానీ ఏమి లేదు, లైసెన్స్ లేదు. అపోస్తుల ప్రమాణం, అపోస్తులు చెప్తున్నటువంటి సాక్ష్యం
భక్తులు చెప్తున్నటువంటి సాక్ష్యం, ఇదిగో తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండడం మేం చూసాం. అదే పిలుపు అడిగాడు, ప్రభువా మాకు తండ్రిని కనుపరచవా అని అడిగితే, నన్ను చూసినవాడు చూడటం అంటే ఇప్పుడు ముఖాముఖిలు కాదు, మన క్రైస్తవులకు అర్థమవక అదిగా ఆయన అలాగన్నాడు కాబట్టి యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా అని అంటున్నారు. ఇక్కడ చూడడం చూడండి, చూడడం తెలియాలి. మనిషి దేంతో చూస్తాడు? మనిషి దేంతో చూస్తాడు చెప్పాలి గట్టిగా. దేంతో చూడలేడా అమ్మా? అమ్మా దేంతో చూడలేడా? ఎన్ని పంచేంద్రియాలు ఉన్నాయి? 5 పంచేంద్రియాలతో చూడగలడు. కళ్ళతో చూడగలడు, చెవులతో చూడగలడా? పక్క వీధిలో పెళ్ళి జరుగుతుందండి, నువ్వు వెళ్ళి చూడలేదు, ఏమంటా? పక్క వీధిలో పెళ్ళి జరుగుతున్నట్రా, అదిగో పాటలు వినబడుతున్నాయి అంటారనరా. ఇప్పుడు దేంతో చూసి చెప్పు? ఇలా చల్లగా గాలి వేస్తుంది అనుకోండి, దేంతో చూసి చెప్పు? శరీరంతో చూసి చెప్పు. వాసనతో చెప్తావు. ఎక్కడో మంచి పక్కింట్లో పలావ్ వండుతున్నారు, నువ్వు చూసా వెళ్ళి చూడలేదు, కానీ ఏమంటా? పక్క వాళ్ళు పలావ్ వండుకుంటున్నారు, రోయ్ బిర్యానీ వండుకుంటున్నారు. దేంతో చూసావు? ఇప్పుడు చూసే గుణాలు ఇన్ని ఉన్నాయి, కానీ మనమేమనుకున్నాం? కంటితోనే చూడగలడని అనుకుంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన చూడటం అపోస్తులు ఎలా చూశారో అలా నువ్వు చూడగలగాలి, ఈ నేత్రాలతో కాదు. వాక్యాన్ని గ్రహించుటలో చూడాలి నువ్వు. అలా చూసి వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఏంటా సాక్ష్యము అని అంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడట. ఇలా చూడకపోతే నీ యందు దేవుడు లేడు, దేవుడి యందు నువ్వు లేవు. మన ఎడల దేవునికి అమ్మా అది అయిపోయిందా? చాలు. మొదటి అధ్యాయం 5:1 చూద్దాం. 5 అధ్యాయము 1వ వచనం. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? చూడండి, అపోస్తుల యొక్క సాక్ష్యం చూడండి. ఇక్కడ అపోస్తుల యొక్క సాక్ష్యం ఏంటంటే, వారు యెహోవాను చూస్తున్నారు, యేసు ప్రభుని చూస్తున్నారు. వాళ్ళకి 2 రక్షకులు ఉన్నారు, కానీ రక్షించేది యెహోవా అని వారి విశ్వాసం. ఎలా రక్షిస్తాడు అంటే, తన కుమారుని ద్వారా రక్షించడానికి భూమి మీదకి పంపించాడు. ఏలయనగా వచనం గుర్తు రాలేదా? ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంతేనా? అవన్నీ వదిలేయండి. ఏలయనగా మన కొరకు శిశువు పుట్టెను. మధ్యలో మాట వదిలేస్తున్నారేంట్రా బాబు? మనకు కుమారుడు, మరి అది చెప్పరే.
జాన్గ్లత్ ఎక్కడో ముసల్లాలాగా చివరిన ఎక్కడో కూర్చుంటే దీని మాట వినపడదు. ఎదరి అన్ని కుర్చీలు ఖాళీయే. ఈ యవనస్తులు మళ్ళా మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. అనుగ్రహము అంటే ఒకరు ఇస్తే నీకు వచ్చేది. ఈ సెల్ నాకు అనుగ్రహించారు అని అంటే అప్పుడు సెల్ ఎవరిది? వేరే ఆయన నాకు ఇచ్చాడు. అలాగే కుమారుడు యెహోవాయే కుమారుడు అయితే మరి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు అనుగ్రహం అనే మాట రాకూడదన్నమాట. ఇప్పుడు యెహోవా అంటున్నాడు, యెషయా ద్వారా చెప్తున్నాడు, ఇదిగో ఏలయనగా మనకు రక్షకుడు పుట్టాడు, మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడని యెషయా యెహోవా అనుగ్రహించిన కుమారుణ్ణి చూపిస్తున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారం మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. సమయం అయింది కనుక దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఇవి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే, మీకు ఏదైనా అనుమానం వస్తే నిరభ్యంతరంగా నన్ను అడగవచ్చు. నా ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది, నన్ను అడగవచ్చు. మీకు ఏ డౌట్ వచ్చినా అడగవచ్చు. సర్వసత్యంలోనికి మనము నడిపించబడటమే ప్రధానమైనటువంటి విషయం.